హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. వివేక్ మెయిన్ ఆఫ్ చేసిన తర్వాత లక్ష్మి మిత్ర గదిలోకి వెళ్తుంది. ఇక అలా పడుకున్న మిత్ర నుదుటిన బొట్టు పెట్టి చేతికి కంకణం కూడా కట్టేస్తుంది. ఇక దేవి అని ఏమో ఎవరో లోపలికి వెళ్ళినట్టుగా అనిపించడంతో ఎవరది అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అరవింద మనీష ఇద్దరు కూడా దేవి అని దగ్గరికి వస్తారు. ఏమైంది మనీష అని చెప్పి అరవింద అడుగుతూ ఉంటే, అక్క ఇంట్లోకి ఎవరో వచ్చారక్క అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. ఈ టైంలో ఎవరు వస్తారు దేవి అని, నీ నీడని చూసి నువ్వే భయపడి ఉంటావు అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. అవునంటీ, ఈ టైంలో ఎవరు వస్తారు, వెళ్ళి పడుకోండి అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. ఇక వివేక్ ఏమో, మామ్ ఒకవేళ నువ్వు నన్ను చూసే ఎవరో అనుకుని ఉంటావా అని చెప్పి అంటూ ఉంటే, రే నాకు ఆడ మగకి తేడా తెలీదా, చీకట్లో అయినా సరే నేను ఖచ్చితంగా చెప్పగలను వచ్చింది ఆడవాళ్ళే అని చెప్పి దేవి అని అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఉండు, అసలు ఎవరో చూసి వస్తాను అని చెప్పి దేవి అని బయటికి వెళ్ళి, ఇదేంటి మెయిన్ ఆఫ్ చేస్తుంది అని చెప్పి సడన్గా మెయిన్ ఆన్ చేస్తుంది. లైట్స్ అన్నీ కూడా ఆన్ అవుతాయి. మిత్రకి మెలకు వస్తుంది. లేచి ఇక అలా చుట్టూ కూడా చూస్తాడు. లక్ష్మి చాటుగా దాక్కుని ఉంటుంది. మిత్ర నుదుటిన బొట్టు చూసుకొని, ఇదేంటి నా నుదుటిన బొట్టుంది, ఎవరు పెట్టుంటారు, ఒకవేళ నేను పడుకున్నప్పుడు మామ్ కానీ పెట్టుంటుందా అని చెప్పి ఇక అలా మిత్ర వాటర్ తాగి మళ్ళీ పడుకుని ఉంటాడు. మిత్ర పడుకున్న తర్వాత లక్కీని మిత్ర అలా హగ్ చేసుకుని పడుకుంటాడు. ఇక లక్కీని హగ్ చేసుకుని పడుకోవడంతో అది చూసి లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇదేంటి మిత్ర గారి పక్కన ఎవరో పాప పడుకుని ఉంది, ఎవరై ఉంటారు, మిత్ర గారికి మనీషాకి పెళ్ళి కూడా కాలేదు కదా, మరి అటువంటప్పుడు ఈ పాప ఎవరు అని చెప్పి లక్ష్మి అనుకుంటూ ఉంటుంది. లక్కీ ఫేస్ లక్ష్మికి కనిపించకపోవడంతో ఇక ఆ పాప ఎవరా అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు దేవి అని తిరిగి ఇంట్లోకి వచ్చిన తర్వాత, మామ్ నాకు ఆకలిగా ఉంది, అన్నం పెట్టని చెప్పి ఇక అలా వివేక్ అంటూ ఉంటే దేవి అని వివేక్కి వడ్డిస్తూ ఉంటుంది. ఇక వివేక్ లక్ష్మి గురించి ఆలోచిస్తూ, ఈ టైంలో కనుక వదిన బయటకు వస్తే అందరూ కూడా వదిన్ని చూసేస్తారు, ఇప్పుడు ఎలా అని చెప్పి వదిన ఎలా తప్పించుకుంటుందో ఏంటో అని లక్ష్మి గురించే కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక ఇంట్లోకి ఎవరో వచ్చారని అన్నారు కదా అంటే, ఎవరో చూసారా అని మనీష అంటూ ఉంటే, లేదు ఇప్పుడే నేను పైకి వెళ్ళి చూసొస్తాను, ఒకసారి పైకి వెళ్ళి చూసొస్తే కానీ నా అనుమానం అంతా క్లియర్ అవ్వదు అని చెప్పి దేవి అని పైన గదిలోకి వచ్చి చూస్తూ ఉంటుంది. ఇక దేవి అని పైకి రావడం గమనించిన లక్ష్మి దేవి అనికి కనిపించకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వదిన వెళ్ళిపోయిందో లేదో అని చెప్పి వివేక్ కంగారు పడుతూ ఇక లక్ష్మి వెళ్ళడాన్ని చూసి అమ్మయ్య అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో దేవి అని కిందకి కూల్గా వస్తూ ఉంటే, మామ్ ఇంత కూల్గా వస్తుందంటే ఖచ్చితంగా వదిన్ని చూసుంటే పెద్ద గొడవ చేసి ఉండేది అని చెప్పి అమ్మయ్య అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. దేవి అని పైన ఎవరో ఉన్నారని చెప్పావు కదా, ఎవరైనా ఉన్నారా అని అరవింద అడుగుతుంది. లేదక్క, ఎవరు లేరు అని చెప్పి అంటూ ఉంటే, నేను ముందే చెప్పాను కదా అదంతా నీ భ్రమ అని చెప్పి వెళ్ళి పడుకో అంటూ అరవింద దేవి అని తిట్టి గదిలోకి వెళ్ళి పడుకుంటుంది. ఇక తెల్లవారుతుంది. తెల్లవారగానే జయదేవ్ అమెరికా నుండి ఇంటికి తిరిగి వస్తాడు. జయదేవ్ ఇంటికి రావడంతో ఇక అందరూ కూడా జయదేవ్కి వెల్కమ్ చెబుతూ ఉంటారు. ఎలా ఉన్నారండి అని చెప్పి అరవింద జయదేవ్ని పలకరిస్తుంది. బాగున్నాను అరవింద అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత వివేక్ కూడా పెద్దనాన్న అంటూ జయదేవ్ని హగ్ చేసుకుంటాడు. ఇక అలా అందరూ పలకరించిన తర్వాత మిత్ర లక్కీ ఎక్కడా అని చెప్పి జయదేవ్ అడుగుతూ ఉంటే, ఇక అప్పుడే మిత్ర లక్కీ ఇద్దరు కూడా మెట్లు దిగుతూ కిందకి వస్తూ ఉంటారు. నేను ఇక్కడ ఉన్నాను తాతయ్య అని చెప్పి లక్కీ అనగానే ఇక అప్పుడు జయదేవ్ బంగారు తల్లి రా అని చెప్పి లక్కీని హగ్ చేసుకుని ముద్దు పెట్టుకుంటాడు. ఇక లక్కీ ఏమో, ఏంటి తాతయ్య అమెరికాకి ఇన్ని రోజులు వెళ్ళారు, నన్ను చూడాలని మీకు అస్సలు అనిపించలేదా అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది. ఇక దాంతో జయదేవ్, ఎందుకు అనిపించలేదు లక్కీ, అందుకే కదా నీ గురించి వాళ్ళకి చెప్పి వాళ్ళతో పోట్లాడి మరీ త్వరగా ఇక్కడికి వచ్చేసాను అని చెప్పి నీ పేరు చెప్పి వాళ్ళను భయపెట్టాను అని జయదేవ్ అంటూ ఉంటే, నిజమా తాతయ్య, నా పేరు చెప్పి వాళ్ళను మీరు భయపెట్టారా అని లక్కీ అంటూ ఉంటుంది. అవును అని జయదేవ్, నా మనవరాల కోసం రాకుండా ఉంటానా అని చెప్పి ఇక అలా అంటూ ఉంటాడు. ఇంతకీ కొత్త ప్రాజెక్ట్ పని ఏమైంది డాడీ అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, ప్రాజెక్ట్ గురించి వాళ్ళకు అంతా చెప్పాను మిత్ర, ఇంకా అప్రూవల్ రాలేదు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు.
తాతయ్య నువ్వెప్పుడు కూడా బిజినెస్ గురించే మాట్లాడతావో, నాకు బోరింగ్గా ఉంటుంది అని లక్కీ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అమెరికా ట్రిప్ ఎలా జరిగింది బావగారు అని చెప్పి దేవి అని అడుగుతూ ఉంటే, నేను వెళ్ళింది టూర్కి అయితే ఎంజాయ్ చేసేవాడినేమో దేవి అని, కానీ నేను వెళ్ళింది ప్రాజెక్ట్ పని మీద కదా, ఎంజాయ్మెంట్ ఏముంటుంది అని చెప్పి అంటూ ఉంటాడు. అవును అరవింద, ఇంట్లో పూజలు బాగా జరుగుతున్నట్టున్నాయి కదా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే, మీకెలా తెలుసండి, నిన్ననే మిత్రాకున్న గండాలు తొలగిపోవాలని చెప్పి దీక్షితులు గారు గుడికి రమ్మంటే గుడికి వెళ్ళి పూజ చేశాము. దీక్షితులు గారు ఏమైనా మీకు ఫోన్ చేసి చెప్పారా అని అరవింద అంటూ ఉంటుంది. లేదా అరవింద, మిత్ర చేతికున్న కంకణం చూస్తే అర్థం అవుతుంది కదా ఇంట్లో పూజలు బాగా జరిగాయని అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో మిత్ర నాకు మంచి జరగాలని మామ్ ఇది నా చేతికి కట్టింది అని చెప్పి మిత్ర అనగానే అరవింద షాక్ అవుతూ, లేదు మిత్ర, నేను నీ చేతికి ఎటువంటి కంకణం కట్టలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఒకవేళ మనీషా కానీ కట్టుంటుందా అని చెప్పి మిత్ర మనీషాని అడుగుతాడు. నేను దండమే సరిగ్గా పెట్టను, అటువంటిది నీ కంకణం కడతానా అని చెప్పి నేను కట్టలేదని అంటుంది. నువ్వు కట్టావా పిన్ని అని మిత్ర దేవి అని వైపు చూస్తాడు. లేదు మిత్ర, ఆ కంకణానికి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. ఇక అలా ఇంట్లో ఎవరు కూడా కట్టలేదని తెలియడంతో మిత్ర షాక్ అవుతూ, మరి ఇది నా చేతికి ఎలా వచ్చి ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. నేను చెప్పాను కదా రాత్రి ఇంట్లోకి ఎవరో వచ్చారని, ఖచ్చితంగా వాళ్ళే ఈ కంకణాన్ని కట్టుంటారు అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. వీళ్ళందరికీ అనుమానం వస్తుంది, వదిన గురించి బయటపడిపోతుంది అని చెప్పి ఇక వివేక్ మెల్లిగా లక్కీ గదిలోకి వెళ్తాడు. లక్కీ, నువ్వు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి. నాన్న చేతికి ఒక కంకణం ఉంది కదా, ఆ కంకణం నువ్వే కట్టానని అబద్ధం చెప్పాలని అంటూ ఉంటే, బాబాయ్ అబద్ధం చెప్పకూడదని నువ్వే నాతో చాలాసార్లు చెప్పావు, అటువంటిది ఇప్పుడు నువ్వే నన్ను అబద్ధం చెప్పమంటున్నావేంటి అని అంటూ ఉంటే, నువ్వు చెప్పే అబద్ధం వల్ల మంచి జరుగుతుందంటే చెప్పడం తప్పేమీ కాదు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. సరే బాబాయ్, నేను చెప్పే అబద్ధం వల్ల నాన్నకు మంచి జరుగుతుందంటే తప్పకుండా చెబుతాను అని లక్కీ అంటూ ఉంటుంది. మరి ఆ కంకణం నీకు ఎక్కడి నుంచి వచ్చిందని అడిగితే అప్పుడు ఏం చెబుతావని వివేక్ అంటాడు. అంతా నేను చూసుకుంటాను కదా బాబాయ్, నువ్వు వెళ్ళు, నేను వస్తానని చెప్పి లక్కీ వివేక్ని పంపించేస్తుంది. ఇక మిత్ర ఏమో దేవయాని వాళ్ళతో, ఒకవేళ ఇంట్లోకి చొరబడిన వాళ్ళే ఈ కంకణాన్ని నా చేతికి కడితే ఎక్కడైనా దొంగలు ఇల్లు దోచుకుని వెళ్తారు, కానీ చేతులకి కంకణాలు కాళ్ళకి పట్టీలు పెట్టి వెళ్తారా పిన్ని అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. అదేదో చేతబడి కంకణం అయ్యి ఉంటుంది, తీసే మిత్ర అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన లక్కీ నాన్న చేతికి కంకణాన్ని నేనే కట్టానని అంటూ ఉంటుంది. ఏంటి నువ్వా, అసలు నీకు ఆ కంకణం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. జున్ను ఇచ్చాడు, జున్ను వాళ్ళ అమ్మ జున్నుకి ఈ కంకణాన్ని ఇచ్చిందట, అప్పుడు జున్ను నాకు ఇచ్చాడు, నేనే నాన్నకి మంచి జరగాలని కంకణాన్ని కట్టానని చెప్పి లక్కీ అంటూ ఉంటే, జున్ను నీకిస్తే మీ నాన్నకి ఎందుకు కట్టావని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. మా నాన్నకు మంచి జరిగితే నాకు కూడా జరిగినట్టే కదా, అందుకే నాన్నకి కంకణం కట్టానని లక్కీ అనగానే ఇక అప్పుడు నా బంగారు తల్లి అని చెప్పి మిత్ర లక్కీని హగ్ చేసుకుని ముద్దు పెడతాడు. అరవింద కూడా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయా పిన్ని అని చెప్పి ఇక మిత్ర దేవి అనితో అంటూ ఉంటాడు. ఇక మనీషాకి మాత్రం అనుమానం కలుగుతూ ఉంటుంది. మొత్తానికి లక్ష్మీ వదిన గురించి ఇంట్లో వాళ్ళకు ఎవరికీ తెలియలేదు, అది చాలని చెప్పి వివేక్ అనుకుంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.